కాకినాడ రూరల్ జర్నలిస్టుపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వైసీపీ సోషల్ మీడియాపై చర్యలు తీసుకోవాలని సర్పవరం హౌస్ ఆఫీసర్కు జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు. ముందుగా ఎంపీడీఓ కార్యాలయం నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 2 రోజులుగా వైసీపీ సోషల్ మీడియాలో పాత్రికేయులపై దుష్ప్రచారాలు చేయడం బాధాకరమన్నారు. ఇక కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అండదండలతో దందా చేస్తున్నారని, వసూళ్లు చేస్తున్నారంటూ ఆరోపణలు చేయడం బాధాకరమని అన్నారు. తాము పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నామని గుర్తు చేశారు. సహచర సోదర మీడియా మిత్రులందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు సర్పవరం పోలీస్ స్టేషన్ దగ్గరికి ఒక ఫిర్యాదు చేయడానికి వచ్చాం. ఆ ఫిర్యాదు ఏమిటి అంటే, గత 2 రోజులుగా సోషల్ మీడియాలో పలు గ్రూపుల్లో కాకినాడ రూరల్కి చెందిన సీనియర్ జర్నలిస్ట్ ప్రకాష్ గారు, అలాగే ఇంకొకరు ప్రవీణ్ గుప్తా గారు, వీరిద్దరి మీద కూడా ఒక దుష్ప్రచారం అయితే జరుగుతుంది. సరే, ఆ దుష్ప్రచారం మీద మేము కూడా ఫిర్యాదు చేద్దామన్న ఉద్దేశంతో ఉన్నాం. ఈలోగా నిన్న అనగా 21 బుధవారం సాయంత్రం వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అఫీషియల్ ఫేస్బుక్ ఏదైతే ఉందో, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ అని చెప్పి దీంట్లో ఒక పోస్ట్ వచ్చింది. ఆ పోస్ట్ ఏం చెప్తుందంటే, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు అండతో జర్నలిస్టులు రౌడీలు అవతారు వెత్తారు. టీడీపీ జర్నలిస్టు కొందరు ప్యాకెట్ క్లబ్లు, బెల్ట్ షాపుల వద్దకు వెళ్ళి రౌడీ మామూలు వసూలు చేస్తున్నారని, ఆయన ఎవరైతే ఎమ్మెల్యే గారు అన్నదండలతో వీళ్ళిద్దరూ కూడా చాలా రౌడీ టైప్లో బిహేవ్ చేస్తున్నారనే ఉద్దేశంతో ఈ పోస్ట్ ఉంది. ఇది పోస్టు సాధారణంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అభిమానులు లేకపోతే వ్యక్తులు అలాంటి ఎవరు పెట్టినా మేము దీన్ని పెద్ద పట్టించుకోకపోదు. కాకపోతే ఇది వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అఫీషియల్ ఫేస్బుక్ పేజీలో వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎలాంటి పోస్టులు పెట్టిస్తున్నారా రిపోర్టర్ల మీద? మీకు జర్నలిస్టులు అంటే ఎంత లోకువా? జర్నలిస్టులు మీకు రౌడీల కింద కనబడుతున్నారా? మీరు త్వరలోనే పాదయాత్ర అని చెప్తున్నారు, గతంలో పాదయాత్ర చేశారు. మీ పాదయాత్రలో ఇతరత్ర కార్యక్రమాలు మేము ఎన్ని కవర్ చేయట్లేదు. మేము మీడియాగా ఉన్నాం. ఇప్పుడు కూడా మా పైన ఇలాంటి దుష్ప్రచారం మీ అఫీషియల్ ఫేస్బుక్ పేజీల్లో ఎలా చేస్తారు? దీనికి సమాధానం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. అలాగే కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ గారు ఎవరైతే ఉన్నారో దాడిశెట్టి రాజా గారు చెప్పాలి. ఈ సోషల్ మీడియా వేదికగా పాత్రికేయుల్ని రౌడీలుగా, నెక్స్ట్ దందాలు చేస్తున్నారు అన్నట్టుగా ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు హల్చల్ చేస్తుంది. దీనిపైన పాత్రికేయులందరూ కూడా మనోయంతో మునిపోవడం కూడా జరుగుతుంది. అయితే ఏ పార్టీకి కూడా కొమ్ముగాయడం లేదు. అందరి పార్టీలు కూడా పాత్రికేయులుగా మేము సేవలు అందిస్తున్నాం. అలాగే వాళ్ళు అండదండలుంటూ వాళ్ళు చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా ప్రజల దృష్టి కూడా తీసుకెళ్తున్నాం. అలాంటి మమ్మల్ని ఒక రౌడీలుగా, ఒక ముఠాగా, ఒక దందా ముఠాలుగా మాట్లాడడం, ఇది సోషల్ మీడియాలో పెట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం. దీన్ని అందరూ పాత్రికేయులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాత్రికేయులు అందరూ కూడా పూర్తిగా ఖండిస్తారని చెప్పేసి నేను సభాముఖంగా కోరుకుంటున్నాను.